ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆనందోత్సాహాలతో సాగుతున్న పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ వేడుకలు. రంగారెడ్డి జిల్లా వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమం. తిరుపతి జిల్లా తిరుమలలో ధ్యాన శిక్షణ తరగతులు. ప్రకాశం జిల్లా ఒంగోలు సదారామనామ క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. సత్యసాయి జిల్లాలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 7 రోజుల పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. పిఎస్ఎస్ఎం మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ మరియు ధ్యాన భాగ్యనగర్ ట్రస్టీ లక్ష్మి అధ్యక్షతన 6వ రోజున 3 గంటల పాటు ప్రాతకాల సంగీతనాద ధ్యానం జరిగింది. వీడియో ద్వారా పితామహ పత్రిజీ సందేశాన్ని అందించారు. సినీ ఫైట్ మాస్టర్స్ మరియు పిరమిడ్ మాస్టర్స్ రామలక్ష్మణ పత్రిజీతో వారి ప్రయాణ విశేషాలను ఈ సందర్భంగా అందరితో పంచుకున్నారు. ఇక 5వ రోజున గురు సాంగత్యంలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ధ్యాన సాధన ఏ విధంగా చేయాలో తెలియజేశారు. ధ్యాన జగత్ మాసపత్రిక ఎడిటర్ వాణి, ధ్యాన రత్న రాయ జగపతిరాజు, ధ్యాన గద్దర్ భూపతిరాజు, నరేంద్ర మొదల్కర్ మరియు తదితర మాస్టర్స్ ఎంతో చక్కటి సజ్జన సాంగత్యాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో మోటివేషన్ స్పీకర్ అల్లాభక్షు నిత్య జీవితంలో ధ్యానం ఆవశ్యకతను ఎంతో సరళంగా వివరించారు. మాస్టర్ ప్రతాప్ బృంద సంగీతనాదంతో ధ్యానులు తన్మయులై ధ్యానం చేశారు. కథక్, కూచిపూడి నృత్యాలను చిన్నారులు చక్కటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. నిన్ను ఆల్ ఫాల్ కు చూసి కెమెరా నిన్ను ఫాలో అవుతుంది. 24 hours నువ్వు వెళ్తుంది. తెలియదు అనుకుంటారేమో, పక్కోళ్ళు చూడలేదు అనుకుంటారేమో. చూసే సూపులో మాటలో ప్రతి క్షణం రికార్డ్ అవుతుంది నీ సీసీ కెమెరా. భగవంతుడనే కెమెరాలో నువ్వు మనుషుల్ని ఏమార్చవచ్చు, నీ తల్లిదండ్రులను ఏమార్చవచ్చు, నీ భర్తని, నీ భార్యని ఏమార్చవచ్చు, నీ పిల్లల్ని ఏమార్చవచ్చు, ప్రపంచాన్ని ఏమార్చవచ్చు. భగవంతుడు మొటికి ఏమార్చలేవు. ఈ సత్యాన్ని మొటి అందరూ బక్రీద్ మొన్న జరుపుకున్నప్పుడు బక్రీద్ అంటే బక్రాలను బలి ఇచ్చే ఈద్ అనుకున్నటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. కానీ బక్రీద్ అంటే బకరాలను బలి ఇచ్చే ఈద్ కాదు. ఒక అమాయకుడిని తీసుకుంటే వీడు బకరా అంటారు. అలా నిజంగా స్వచ్ఛమైన అమాయకత్వంతో మనం జీవించగలిగే ఈదే బక్రీద్ అండి. ఒక అమాయకత్వంతో, ఒక స్వచ్ఛతతోటి, ఒక అహింసతోటి మనం జీవించగలిగినప్పుడే అది నిజమైనటువంటి బక్రీద్. అది త్యాగానికి గుర్తు. ఆ బక్రీద్ అంటే రీసెంట్ గా మనం జరుపుకున్నాము. ధ్యానం అంటే అసలు ఒక మహావిస్ఫోటన. మన సత్యం మీకు అర్థమవుతుంది. మనిషిలో ఉన్నటువంటి 7 చక్రాలకు ప్రతీకలుగా నా ద్వారా 7 విజ్ఞానాలు రాబడ్డాయి. మన ఆత్మ అంటే తల్లిదండ్రుల యొక్క శుక్ల శోణితాల్లో ఉండే శివపార్వతుల యొక్క అగ్ని కణాలే మన ఆత్మ. మిశ్రమ బీజం అంటారు, మిశ్రమ బిందువు అంటారు. అది ఒక్కటి మల్టిపుల్ అవుతుంది. ఈ శరీరం 9 నెలల్లో గర్భంలో తయారవుతుంది. లక్షల కోట్ల కణాలు ఈ శరీరంలో ఉన్నాయి. మన శరీరంలో ప్రతి అణువులో శివపార్వతులు ఉన్నారు. ఫస్ట్ గర్భంలో పోయిన తల్లిదండ్రుల కణం ఏదైతే ఉందో అదే మన ఆత్మ. అది అంతా రికార్డ్ అవుతూ చేసుకుంటూ ఉంటుంది ఆత్మ. ఈ మిగిలినన్ని పౌరులు అంటే మన భారతదేశంలో మనం 150 కోట్ల పౌరులు ఉన్నాం. కానీ అందరికీ ఒక లీడరు ప్రధానమంత్రి మోడీ. అట్లే ఈ శరీరంలో అనేక లక్షల కోట్ల కణాలకి హెడ్ ఫస్ట్ గర్భంలో పోయినటువంటి తల్లిదండ్రులు మిశ్రమ కణమే, అదే ఆత్మ. అది ఎంట్రుకలో వేయే వంతు ఉంటుంది. దాన్ని మనం గర్భంలో ఉండగా 2 కలిసి ఉంటాయి తల్లిదండ్రుల కణాలు. బయటకు వచ్చినాక శ్వాస మొదలవుతానే తల్లి కణం కిందకు పోతుంది ఎన్నుపోస కొసకి. బ్రహ్మరంధ్రం, బ్రహ్మనాడి అని ఉంటుంది, సుషుమ్నాడి అని ఉంటుంది. అది ఎడమ ముక్కులో శ్వాస మొదలవుతుంది. గర్భంలో శ్వాస ఉండదు, మనసు ఉండదు. బయటకు వస్తానే ఈ శ్వాస మొదలవుతానే ఆ తల్లి కణం ఎర్ర కణం కుండలిని శక్తిగా మారుతుంది ఎన్నుపోస కొసకి. అప్పుడు ఆత్మ శక్తిహీనం అయిపోతుంది. మన ఆత్మ ఈశ్వరుడు. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజులు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మరియు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా స్వాగ్ వ్యవస్థాపకులు పరిణీత పత్రి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 6వ రోజున మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ మరియు పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన మాస్టర్స్ తదేక దీక్షతో ధ్యానం చేశారు.
తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులకు సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జ్ఞానదాతలుగా మాస్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అన్నమయ్య కీర్తనల్లో ఆత్మ జ్ఞానాన్ని, పత్రిజీ ప్రబోధాలను బోధించారు సంగీత బాబు. ఇక ఈ కార్యక్రమంలో వేలాది మంది శ్రీవారి సేవకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం అంటే శ్వాస మీద ఊపిరిలో పేరున్న ప్రకాశం జిల్లా ఒంగోలు సదారామనామ క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ పద్మావతి సీతాయనంపై చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ వాసంతి విశ్వశక్తిని పరిపూర్ణంగా తీసుకునే మార్గం ధ్యానమని వివరిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం, కోటి ధ్యానాలు స్వయంకి సమానం. పూజలు, స్తోత్రాలు, నామాలు, జపాలు, యజ్ఞాలు, యాగాలు, వాటి వల్ల కొంచెం పుణ్యం వస్తుంది కానీ విశ్వశక్తిని తీసుకోలేము. విశ్వశక్తిని తీసుకునే ఏకైక మార్గము ధ్యానం మాత్రమే. ఆ పుణ్యం తరిగిపోగానే మళ్ళీ మనము భూలోకానికి నెట్టివేయబడతాము. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అంటారు. విశ్వమంతా ఈ కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి నిండి ఉంది. ప్రకృతి ఇవ్వడానికి రెడీగా ఉంది, మనము తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఆలోచనలోనే అడ్డుతెర వేసుకుంటున్నాము. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో నెమ్మదిగా ఆలోచనలు తగ్గిపోతాయి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పిఆర్టీ సర్కిల్ దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఎన్ని జన్మలు పుట్టామో, ఎన్నిసార్లు తెచ్చామో, ఎన్నిసార్లు పుట్టామో, ఎన్నిసార్లు తల్లి గర్భంలోకి వచ్చామో, తల్లికి ఎన్నిసార్లు గర్భశోకం పెట్టామో, అక్కడ నుంచి భూమిదికి వచ్చేటప్పుడు ఇన్ని జన్మలు ఎత్తానో, ఇంకొద్దు తండ్రి తిరిగి భౌతికమైనటువంటి దానిలో పడకుండా పెట్టు అసలు ప్రసాదించుకొని వేడుకొని వస్తాము. వీటికి వచ్చిన తర్వాత మళ్ళీ అజ్ఞానంలోనే మళ్ళీ ఇదే పని చేసుకుంటాము. అంటే ఆ జన్మలోనో కొంత బలంగానే చేసుకున్నాం పుణ్యమో, అందుకే ఈ మాటలు కన్నా అవకాశం వచ్చింది. లేకపోతే ఇది పుణ్యమేమో ఆత్మేమో తెలుసు కానీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పిఆర్టీ సర్కిల్ ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ రమాదేవి విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. మనిషి యొక్క మానసిక స్థితుల గురించి, భౌతిక అశాశ్వతం గురించి, అంతర్ముఖ ఆత్మ శాశ్వతం గురించి అద్భుతంగా వివరణ ఇచ్చాడు ఆ మహానుభావుడు. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం అన్నమాట. అంత జ్ఞానం బోధించి అంత గొప్ప ఆశ్రమాన్ని నిర్మించి ఆయన భూమి మీద ఉన్నాడా లేడా? మనము ఉంటామా పోతామా? ఇదేమో చిన్నగా చెప్తారు, మనము పోతాం. హైదరాబాద్ నిజాంపేట శివాలయంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను మాస్టర్ రమా ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ఉపేందర్ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి 100 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అతను తప్పు చేశాడు తెలియక, అట్లానే మనము తెలియక ఎక్కడ తప్పులు చేసుకుంటాం. అర్థమైంది? ఆ తప్పులో ఎక్కువ శాతం ఏంటంటే మాటల ద్వారా జరుగుతుంది. అతను వచ్చిన వాడు ఋషి దగ్గర కలబడి ఏదో మాట సందర్భంలో ఏదో తెలియక అజ్ఞానంగా మాట్లాడుకుంటాడు. అది అతని కోపం వచ్చింది. దానివల్ల ఏం చేశాడు? శాపం ఇచ్చాడు. ఆ శాపాన్ని అతను జీవితాంతం ఆ జీవితంలో నుంచి వచ్చే జీవితంలో కూడా ఉండొచ్చు. అలానే ఋషి లేడు అనుకోండి, ఇక్కడ ఋషి లేడు,
కానీ మనము ఎదుటివారు విషయంలో మనం ఏదో అసందర్భంగా ఏదో మాట్లాడుతుంటాం. మనం మాట్లాడి వదిలేసాము అయిపోయింది అనుకుంటాం, కానీ అదంతా కూడా మన లోపలనే రికార్డ్ అయిపోతుంది. అంటే మనలోనే లోపలికే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళవు. ఖమ్మం పట్టణం సర్దార్ పటేల్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఖమ్మం పిఎస్ఎస్ఎం, సిద్ధార్థ యోగా విద్యాలయం మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖమ్మం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం జూన్ 21వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. ముఖ్య అతిథులుగా ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఖమ్మం ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ మరియు ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ రాజగోపాల్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం జూన్ 21 సర్దార్ పటేల్ స్టేడియంలో 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి దీనికి అహింసావాదులు, ప్రకృతి ప్రేమికులు, సంఘ సంస్కర్తలు, ఆధ్యాత్మికవేత్తలు, పిల్లలు, పెద్దలు, యువత ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఈ ప్రకృతి నియమాలు, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఉంది మనకి, సంఘం శరణం గచ్చామి, సంఘము మనని ఎప్పుడైతే మనం ప్రకృతి గురించి సంఘం గురించి ఆలోచిస్తామో అప్పుడు మన గురించి మనం తెలుసుకోవాలనిపిస్తుంది. మన గురించి మనం తెలుసుకొని మనల్ని మనం బాగు చేసుకొని మన కుటుంబాన్ని బాగు చేసుకొని మనం ఈ సంఘాన్ని కూడా మనము సంరక్షించాలి. తిరుపతి తిరుమల వరాహస్వామి దేవాలయం శ్రీ వేంగమాంబ ధ్యానాలయంలో అఖండ ధ్యాన యోగం కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 21వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ధ్యాన విద్వాన్మణి సుమతి మాస్టర్స్ అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని తెలిపారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం సిద్ధంపల్లి శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో పౌర్ణమి అఖండ ధ్యాన కార్యక్రమాన్ని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 21వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. కర్ణాటక బెంగళూరు ఇంటర్నేషనల్ పిరమిడ్ వ్యాలీ మైత్రేయ బుద్ధ పిరమిడ్ లో ఇంటర్నేషనల్ యోగా డే మరియు ఫుల్ మూన్ మెడిటేషన్ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ అకాడమీ మరియు ఇంటర్నేషనల్ పిరమిడ్ వ్యాలీ సంయుక్త ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 21వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. సూర్యలంక జిల్లేలమూడి అమ్మ సన్నిధిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు ఏరువాక పౌర్ణమి ధ్యాన కార్యక్రమాన్ని మాస్టర్ ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 21 ఉదయం 6 గంటల నుండి 22 ఉదయం 6 గంటల వరకు జరగనుంది. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పీఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.